చిన్నది ఎంత బాగున్నదే చిన్నది పట్టు తీర కట్టుకొని పక్కనెళ్ళి పోతుంది నవ్వుకుంటూ పోతాదే ఎర్ర తీర కట్టుకొని ఏలాలకు పోతుంటే నవ్వుకుంటూ పోతాడు ఎంత బాగున్నదే చిన్నది అయినా మా రెడ్డి వాళ్ళు చాలా అందంగా ఉన్నారు కదా. నిలవే వాళ్ళు తన్నులదానా పోయారు అంతనల కదానా నిలవతలోదానా నువ్వు కొలుపుతూ కల కల నడుస్తూ ఉంటే నిలవగే నా మనకు పొలలనా వదిలిరా అది నీకే మగుతలారి ఏమని పాట పడుతుంది యాడిపుతా ఓ యాడిపా పదా మనా ఏయ్ యాడికియా సరే చూద్దాం ఎక్కడ బయలుదేరింది అప్పుడే పెద్దప్ప ఏమన్నా చూడు పాత తల్లి అనగా నూరే నువ్వు నాయేసి కూడా వస్తున్నా పెద్ద పేన రామన్నాడేమో ఇంటికి అయ్యా పెద్దవాళ్ళు పనబెట్టి చెప్పా అయిపో అసలు చూసా రానక్క మా నేనే పాలు పడతాడా ఎలా ఉండాలరా ఎట్లా అడుగు ఒకసారి ఎట్లా అమ్మా అమ్మ అప్ప అంటానల్లా నేను అంటాను ఏమంటా అడిగి మణికి ఉన్నా నేను కూర్చోవాలి లేకపోతే లేయాలి కూర్చోమంటే కూర్చోలో లేమంటే లేదు చేయమంటే చేయలే పనిబాట్లు చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఆ మాట మాట్లాడుతున్నావు పనిబాట్లమ్మా అవును బాబు తోటలోటి మనగాడా వేటకు వచ్చావా వేటకు వచ్చావా
కట్టే కట్టే చెప్పినావా ఏమే నన్ను అదే నన్ను ఎవరంటే అదే నన్నేనా ఇదంతా పూసుకున్నది ప్రాణేశ్వరా ఎక్కడ నీ భార్య లోపల వెళ్ళు లోపలే పెడతానా ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా ఆయన రెడ్డి చూస్తారే నా మనసు చాలా సంతోషంగా ఉంది ప్రాణేశ్వరా అలాగే ప్రాణేశ్వరా
ప్రాణేశ్వర భామమణి ఓ ఏయ్ చాలే చాలే చాలిగినే ఏంటిరా? ఎందుకు ఎమ్మ నీ పిల్లవా వాని పిల్లవా ఏయ్ మా భార్య నాకు ఇప్పుడు ముందా అట్లయితే వాళ్ళ లోపల నుంచి పూలే సైక్ చేస్తాడు పిలుస్తాడు ఏ భవాని ఏయ్ ఏయ్ ఏం చిన్న పని ఏమో చేస్తున్నావంట కదా అవలే ఒకటి మీద కొన్ని కాబట్టి రమ్మా అని పిలుస్తాను కాదురా మన అల్లమల్లో టూప్ మాత్రం వెళ్ళి వేసుకోపరాలే అలనాడులో టూప్ మాత్రం వెళ్ళి వేసుకోపు అది వేసుకుంటే మళ్ళీ నాకు లేదా అది రాను నువ్వు తెచ్చుకుంటూ మాత్రం ప్రాణేశ్వర ఆయన ఎన్నడి కొని ఈ దేవ సభకు రమ్మని పిలిచారు కదా అమరు కదా పిలిచి కరడి పెట్టి చుక్క అటు ఆలోచన భామని మన పాల్గొంటామలు అవును కదా ఎచ్చడదనమే చొచ్చడదనమే అవును ప్రాణేశ్వర ఇక్కడ వేడుకలు ఉన్నాయి అవును కదా సవారి చేయని గుణమలు అవును ప్రాణేశ్వర అయినా 6 మంది కొడుకులు 6 మంది కోడంత సంపద ఇలాంటి కోట లేకదు సకల సకల సంతోషం చూస్తున్నాము కదా అవును ప్రాణేశ్వర భామమని ఈనాడు దినమున మన నగరం చాలా దుఃఖపోతున్న కారణం దేవి ప్రాణేశ్వర ఆయన నగరంలో చింతబోతున్న కారణం ఏమవుతున్నారా ఆయన మన పాములలో ఎక్కడ గలవో పక్కన గలవే ఎక్కడానికి ఏనుగులున్నాయి వాడుతుంటానికి గురాలు గలవు ఎలాంటి కొరత లేక మన పాములలో సకల సకల సంతోషాలతో జీవిస్తున్నాము కదా ప్రాణేశ్వర అయినా కూడా నా గర్భమందులో 6 మంది కుమారులు కలిగారు 6 మంది కోడళ్ళు కూడా కలిగారు మన పావులలో మన నగరంలో ఆడబిడ్డలను అందరినీ చూస్తుంటే నా గర్భమందులో ఒక ఆడబిడ్డ కలిగింటే అయినా ఆనాటి కాలానికి కాళ్ళు గడిగి కన్యాదానం చేయటానికి పుట్టింటి వారి పేరు దర్శనం ఇవ్వటానికి నా గర్భమందున ఆడవారు సంతానం కలగలేదని మన నగిరిలో చింతబోతులను నాగా ప్రాణేశ్వర అయితే ఇప్పుడు ఏమి చేద్దామంటే ఆయన ఒకసారి మన పావులలో చుట్టుపక్కల గుళ్ళు గోపురాలకి గోడతలకి పూజలు చేసిన నోమరాని నవ్వులను వచ్చినా కూడా ఏ దేవుడని కరుణ చూపిన గర్భమందున ఒక ఆడవారు సంతానం కలగలేమో ప్రాణేశ్వర అలాగే మనోస్పకరమే కాదమ్మా అలాగే ప్రాణేశ్వర బాబు గారి రే అయినా నాకు ఆడబిడ్డ కావాలని నేను మా రెడ్డి వారు ఆడబిడ్డ వద్దని మా రెడ్డి వారు
అంతేలేమ్మా ఏమ్మ ఆడబెట్టగలని అమ్మ అప్ప నాన్నింటికి అది గుమ్ముని మణికోని అప్ప ఎట్లా చేసేది దానిక నువ్వని చెప్ప ఎవరు నేను చేయలేను బావు నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువ